గిరిటి అనే ప్రమదుడు ఒక ఋషి శివుని అనుమతికి తీసుకొని విషయ ప్రేరాకారణ లయచర్యలను వర్తనలకు నిరసనగా హాస్యవర్ధముకు విధంగా నాట్యమాడాడు. ఆ నాట్యమునకు శివునితో సహా సకల దేవతలు పర్వత గుహలు ప్రతిధ్వనించేలాగా పెద్ద పెట్టును నవ్వారు. అంబికాపతి ఆనందంతో భృంగిరిటి చక్కటి వినోదాన్ని అందించావు అని మెచ్చుకున్నాడు. ఆ మెప్పునకు పులకరించిన భృంగిరిటి పార్వతిని విడిచి పరమశివునకు మాత్రమే ప్రదర్శన నమస్కారాలు ఆచరించాడు. ఆ సందర్భంలో గౌరీదేవి శివుణ్ణి ప్రాణేశ్వర, ఈ భక్తుడు నన్ను విడిచి మీకు ఒక్కరికి మాత్రమే గౌరవించాడు ఏమిటి అని అడగగా శివుడు నవ్వి బ్రహ్మజ్ఞానులైన వారికి నీతో పనిలేని కారణంగా నీకు మొక్కరని చెప్పాడు. అందుకు అలిగిన అచలరాజనందిని పార్వతీదేవి శివుని నుంచి తన శక్తిని ఆకర్షించుకుంది. ఈశ్వరునితో సమానముకు యోగ్యతను సాధించిన కొరకై తపస్సు చేయు నిశ్చయించుకొని కైలాసం వదిలి శర్వశాబ్దూల గజముల గలగా సస్యశాలటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆ ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు నచ్చి, తల్లి నీవెవరు, ఎవరి దానము ఎచ్చు నుండి వచ్చితివి, నీ రాకు కారణమేమి అని అడగగా అందుకు పార్వతీదేవి యజ్ఞ యాగాదిగులతో పునీతమైన పురుషులారా, పవిత్రంగులారా, నేను పర్వతరాజు యొక్క హిమవంతుని యొక్క పుత్రికను, మహాశివుని భార్యను పార్వతిని, నిన్ను నా భర్తతో సమానమైన యోగ్యతను కోరి తపస్సు వచ్చి తిని మీరు అందుకు తగు వ్రతమో జపమో తపమో ఏదైనా సరే చెప్పమని కోరగా గౌతముడు తీవ్రంగా ఆలోచించి అన్ని శాస్త్రాలు పురాణాలు తిరిగేశాడు. చివరగా కేదారేశ్వరును చేయమన్నాడు. గౌతముడు జగజ్జనితో ఈ యొక్క వ్రతాన్ని ఆశ్వీజ శుక్లపక్ష అష్టమి ఆచరించి ఆ రోజు శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరము ఏకంశి దారంతో చేతికి తోరము ధరించి షోడశోపచార విధములతో పూజించి ఆ రోజు ఉపవాసం ఉండవలను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవలను. ఇలా వ్రతం ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు కేదారేశ్వరుని ఆధారించవలను. ధాన్యరాశి పోసి అందు పూర్ణకుము నుంచి 21 పర్యాయములు సూత్రము చుట్టి పట్టు వస్త్రములు కానీ దానిపై ఉంచి నవరత్నములు కానీ సువర్ణములు కానీ ఉంచి గంధ పుష్ప అక్షరతో పూజించాలి. 21 మంది బ్రాహ్మణులను గౌరవించి పూజ పూర్తి చేయాలి అని చెప్పాడు. పార్వతి గౌతముడు చెప్పిన కేదారేశ్వరునకు నోచి శివుని మెప్పు పొంది శివుని శరీరమందు అర్ధభాగం పొంది అర్ధనారీషుగా వెలుగొందుతుంది. అంతటి శివుడిని కేదారేశ్వరుడు నోచిన భార్యాభర్తలను మనలాగే అన్నింటా చిరిసగా ఉండేలా అనుగ్రహించు అని కోరింది. ఇందుకు సాక్షి అయిన నందీశుని ద్వారా ఈ యొక్క వృత్తాంతాన్ని చిత్రాంగుడైన గంధర్వుడు తన సన్నిహితుడైన వజ్రదంతుడనే రాజుకు నోమును బోధించాడు. వజ్రదంతుడు నోము నోచుకుని ఉజ్జయినికి రాజయ్యాడు. ఈ సంగతి తెలిసి అదే ఊరిలో గల పుణ్యవతి భాగ్యవతి అనే 2 వైశ్యకన్యలు కేదారేశ్వరును చేయాలనుకుని తండ్రి అనుమతి తీసుకొని దరిద్రుడైన కారణంగా